హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు ఇంటి దగ్గర ఒక 4 సింపుల్ వర్కౌట్స్తో వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్, మజిల్ స్ట్రెంథనింగ్ అండ్ మజిల్ టోనింగ్, ఫ్లెక్సిబిలిటీ అండ్ మొబిలిటీ వర్కౌట్ అండి ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ జంప్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి, జంప్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 4, 5, 6, 7, 8, 9, 10. బిగినర్స్ అయితే స్క్వాట్ జంప్ చేయలేని వాళ్ళు మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. జస్ట్ స్క్వాట్ చేయండి, స్టాండింగ్లో కాఫ్ రైజ్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3, 4, 5, 6. బ్రీత్ తీసుకోండి, కాఫ్ రైజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 7, 8, 9, 10. బిగినర్స్ అయితే ఫస్ట్ మోడిఫికేషన్ చేయండి. ఒక 2-3 వీక్స్ తర్వాత అడ్వాన్స్డ్ స్క్వాట్ జంప్స్ చేయడానికి ట్రై చేయండి. ఈ వర్కౌట్ వల్ల లోవర్ బాడీ ఫ్యాట్ బర్న్ అవుతుందండి, మజిల్ టోనింగ్ అవుతుంది, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, వెయిట్ లాస్ అవుతాము. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. ఈ కార్డియో వర్కౌట్ చేయడం వల్ల హార్ట్ బీట్ పెరుగుతుందండి. మనం 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ హార్ట్ బీట్ స్లోగా తగ్గుతుందండి. తగ్గిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి వైడ్ క్లైంబర్ టు ఆర్మ్ రీచెస్ అండి. ఈ వర్కౌట్ వల్ల వెయిట్ లాస్ అవుతామండి, బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, మొబిలిటీ పెరుగుతుందండి, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ హై ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. జస్ట్ నీ అవుట్ చేయండి, ఆర్మ్ రీచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1, అలాగే లెఫ్ట్ లెగ్ తీసుకోండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా చేయండి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి, బ్యాలెన్స్ చేస్తూ చేయండి. ఈ వర్కౌట్ వల్ల బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, ఫుల్ బాడీ మజిల్ టోనింగ్ అవుతుందండి, మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. చాలా మంచి వర్కౌట్ అండి ఇది. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి హిప్ బ్రిడ్జెస్ అండి. 15 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల లోవర్ బ్యాక్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, హ్యామ్స్ట్రింగ్ మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుందండి, గ్లూట్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయి, ఫ్యాట్ లాస్ అవుతుందండి, లోవర్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి. ఎలా చేయాలో చూపిస్తాను. మన మిడిల్ ఫింగర్ టోస్కి టచ్ అవ్వాలండి. ఫుల్గా మ్యాక్సిమం మీరు ఎంతవరకు హిప్ రైజ్ చేయగలరు పైకి రైజ్ చేయండి, పైన బ్రీత్ అవుట్ చేయండి. స్లోగా డౌన్ చేయండి. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇది చాలా మంచి వర్కౌట్ అండి. లోవర్ బ్యాక్ పెయిన్ ఉన్న తగ్గుతుంది,
లోవర్ బ్యాక్ మజిల్స్ అని స్ట్రెంథనింగ్ అవుతాయి. గ్లూట్ మజిల్స్ అండ్ హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ కూడా స్ట్రెంథనింగ్ అవుతాయండి. ఫ్యాట్ లాస్ అవుతుంది. వర్కౌట్ చేసేప్పుడు ప్రాపర్ పొజిషన్లో చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన మజిల్స్లో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుందండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ప్రతి వర్కౌట్ చేయండి, మంచి రిజల్ట్ వస్తుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి క్రాస్ క్లైంబర్స్ అండి. నీటి ఎల్బో టచ్ చేయాలి. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ బర్న్ అవుతుందండి. ఆబ్లిక్లో ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది. చాలా మంచి వర్కౌట్ అండి. 12 టైమ్స్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తాను. బాడీ హై ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత క్రాస్ నీట్ ఎల్బో టచ్ చేయండి. బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. ప్రతి వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి, బ్యాలెన్స్ చేస్తూ చేయండి. త్వరగా మంచి రిజల్ట్స్ వస్తాయండి. త్వరగా వెయిట్ లాస్ అవుతామండి. ఫ్యాట్ లాస్ అవుతుంది బాడీ. రైట్ వేలో చేయడం వల్ల ఇంజరీస్ కూడా జరగవండి. వర్కౌట్ చేసేప్పుడు ప్రాపర్ పొజిషన్లో చేయండి. ది బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిందండి. 3 minutes రెస్ట్ ఇద్దాం. వాటర్ బ్రేక్ తీసుకున్న తర్వాత సెకండ్ రౌండ్లోకి వెళ్దామండి. సెకండ్ రౌండ్లో ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి స్క్వాట్ జంప్స్ అండి. 10 టైమ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 4 5 6 7 8 9 10. స్క్వాట్ జంప్స్ చేయలేని వాళ్ళు మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. ఎలా చేయాలో చూపిస్తాను. స్క్వాట్ చేసినప్పుడు బ్రీత్ తీసుకొని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్టాండింగ్లో కాఫ్ రైజ్ చేయండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5. స్క్వాట్ చేసేప్పుడు కూడా హిప్ వెనక డౌన్ చేస్తూ వెళ్ళాలండి. 6 7 8 9 10. ఇలా మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. 1 week 2 weeks తర్వాత స్క్వాట్ జంప్స్ చేయడానికి ట్రై చేయండి. త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుంది బాడీ వెయిట్ లాస్ అవుతుంది. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. సెకండ్ రౌండ్లో సెకండ్ వర్కౌట్ వచ్చేసి వైడ్ క్లైంబర్ టు ఆర్మ్ రీచెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ బాడీ ఫ్యాట్ లాస్ అవుతుందండి, వెయిట్ లాస్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది, ఫుల్ బాడీ స్ట్రెంథనింగ్ అవుతుందండి, టోనింగ్ అవుతుంది. ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బాడీ హై ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. నీ అవుట్ చేయండి. అవుట్ చేసిన తర్వాత ఆర్మ్ రీచెస్ చేయండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. ప్రతి వర్కౌట్ చేసేప్పుడు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి, వెయిట్ లాస్ త్వరగా వస్తుందండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ వర్కౌట్ రైట్ వేలో చేస్తూ ఉండండి, మంచి రిజల్ట్స్ వస్తాయండి. సెకండ్ రౌండ్లో థర్డ్ వర్కౌట్ వచ్చేసి హిప్ బ్రిడ్జెస్ అండి. 15 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల లోవర్ బ్యాక్ పెయిన్ అన్నా తగ్గుతుందండి. లోవర్ బ్యాక్ మజిల్స్ అనేవి స్ట్రెంథనింగ్ అవుతాయి. గ్లూట్ మజిల్స్లో ఫ్యాట్ అన్నా తగ్గుతుందండి. గ్లూట్ మజిల్స్ స్ట్రెంథనింగ్ అవుతాయి. హ్యామ్స్ట్రింగ్ మజిల్లో ఫ్యాట్ అన్నా తగ్గుతుందండి. హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయండి. ఎలా చేయాలో చూపిస్తాను. లెగ్స్ ఫోల్డ్ చేయండి. మన మిడిల్ ఫింగర్ టోస్కి టచ్ అవ్వాలండి.
టచ్ అయిన తర్వాత హ్యాండ్స్ కొంచెం వైట్ తీసుకోండి. హిప్ ఫుల్గా అప్ చేయండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు రైట్ చేయండి. పైన బ్రీత్ అవుట్ చేయండి. డౌన్ చేసేటప్పుడు బ్రీత్ తీసుకోండి. 1 2 3 4 5 స్లోగా అప్ చేయండి. స్లోగా డౌన్ చేయండి. 6 7 8 9 10 11 12 13 14 15. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ అవ్వండి. హార్ట్ రేట్ కూల్ అయినాక మళ్ళీ నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. సెకండ్ రౌండ్లో 4th వర్కౌట్ వచ్చేసి క్రాస్ క్లైంబర్స్ అండి. 12 టైమ్స్ చేద్దాం. ఈ వర్కౌట్ వల్ల ఫుల్ కోర్ ఫ్యాట్ బర్న్ అవుతుందండి. ఆబ్లిక్ మజిల్స్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. చాలా మంచి వర్కౌట్ అండి. ఎలా చేయాలో చూపిస్తాను. హై ప్లాంక్ పొజిషన్ తీసుకోండి. క్రాస్ నీట్ ఎల్బో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. నేను 2 రౌండ్స్ చేసి చూపించానండి. 3 మినిట్స్ రెస్ట్ అవ్వండి. వాటర్ బ్రేక్ తీసుకోండి. తర్వాత 3rd రౌండ్ కూడా చేయండి. 3 రౌండ్స్ చేయడం వల్ల త్వరగా ఫ్యాట్ లాస్ అవుతుందండి. బాడీ వెయిట్ లాస్ అవుతారు. మజిల్ స్ట్రెంథనింగ్ అవుతుంది. మజిల్ టోనింగ్ అవుతుందండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మొబిలిటీ పెరుగుతుందండి. కోర్ ఫ్యాట్ లాస్ కూడా అవుతుందండి. స్టమక్ ఫ్యాట్ లాస్ కూడా అవుతుందండి. 3 రౌండ్స్ కంప్లీట్ చేయండి. ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా తీసుకుంటూ ఉండండి. ఈ వర్కౌట్స్ 2 వీక్స్ రెగ్యులర్గా చేయండి. మంచి డైట్ ఫాలో అవుతానండి. ది బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి. వర్కౌట్ చేసే ముందు వార్మప్ చేయండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. వార్మప్ చేయడం వల్ల మన బాడీ వర్కౌట్ రెడీ అవుతుందండి. హార్ట్ రేట్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉండేయండి. ఖచ్చితంగా వార్మప్ చేయండి. వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. కూల్ డౌన్ చేయడం వల్ల మళ్ళీ మన హార్ట్ బీట్ మళ్ళీ నార్మల్కి వస్తుందండి. బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది. మొబిలిటీ పెరుగుతుందండి. నెక్స్ట్ డేకి వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీగా ఉంటుందండి. కూల్ డౌన్స్ కూడా చేయాలండి. ఖచ్చితంగా వార్మప్ చేయండి. వర్కౌట్ చేయండి. కూల్ డౌన్ చేయండి. ది బెస్ట్ రిజల్ట్స్ చూస్తారండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీకు వర్కౌట్స్ గురించి డౌట్ ఉన్నా, మీకు వర్కౌట్స్ కావాలన్నా మన వర్కౌట్ వీడియోస్లో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై ఇస్తానండి. మీకు ఏమైనా వర్కౌట్స్ కావాలన్నా వర్కౌట్ చేసి నేను పోస్ట్ చేస్తానండి. మీకు ఎలాంటి వర్కౌట్ వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.